నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఏదైతే గత కొన్ని రోజులుగా కూడా కాల్పులు అయితే జరుగుతూ ఉన్నాయి ఛత్తీస్గఢ్ సైడ్. ఏదైతే కర్రెగూడ గుట్టపై కూడా మోహరించినట్టు కూడా మనకు నిన్న చూసాము సిఆర్పిఎఫ్ బలగాలు కానీ. సో అటు నక్సలైట్లకి వీళ్ళ మధ్యలో కాల్పులు అయితే జరుగుతూ ఉన్నాయి. సో దాన్ని ఖండిస్తూ ఇక్కడ చాలా మంది రావడం జరిగింది. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి మరి ఎట్లా చూస్తారు మరి కర్రెగుట్ట మీద జరుగుతున్న కాల్పులను ఎట్లా చూస్తున్నారు? ఈరోజు దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆదివాసులను చంపడానికి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కంకణం కట్టుకున్నది. ఎందుకంటే 7 రాష్ట్రాల్లో వాళ్ళ కాళ్ళ కింద ఉన్నటువంటి ఖనిజ సంపదను ఆదాని, అంబానీ తదితర కార్పొరేట్లకు అప్పచెప్పడానికే ఆదివాసులను చంపివేస్తున్నారు. ఆదివాసులను చంపుతూనే మావోయిస్ట్ పేరు చెప్పి చంపుతున్నారు. కాబట్టి వెంటనే ఈ మానవ హననాన్ని ఆపాలని మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు దాదాపు సంవత్సరంన్నర అవుతున్నది. దేశంలో పరిపాలన రైతులు కానీ, తర్వాత ఆదివాసులు కానీ, పేద ప్రజలు కానీ బతకడం లేదు. కేవలం వాళ్ళు చంపి మాత్రమే అధికారాన్ని చెలాయిస్తాలనుకుంటున్నారు. కాబట్టి దీనిని వెంటనే ఆపాలని ప్రజా సంఘాలుగా మేము తెలియజేస్తున్నాం. నిన్నటి నుంచి కర్రెగుట్టలో జరుగుతున్నటువంటి పోలీసులు దాదాపు వేలాది మంది అక్కడ చుట్టుముట్టి అక్కడ మావోయిస్టులు ఉన్నారని నెపంతో అక్కడ ఉన్నటువంటి ఆదివాసులను మొత్తం చంపడానికి కుట్ర చేస్తున్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పోలీసులు వాళ్ళు వెనక్కి రావాలని, అదే రకంగా అక్కడ ఉన్నటువంటి పోరాట యోధులు మేము చర్చలు జరుపుతామని చెప్తున్నారు. చర్చలు జరుపుతామని చెప్తున్నప్పటికీ కూడా కాల్పులు జరిపి వాళ్ళు చంపాలని చూస్తున్నారు. కాబట్టి వాళ్ళు ప్రకటించినటువంటి చర్చలను సామరస్య పూర్వకమైనటువంటి వాతావరణం కల్పించి వెంటనే పోరాటదారులతో చర్చలు జరపాలి. అదే రకంగా ఆదివాసులకు ఎలాంటి హాని తలపెట్టకుండా ఉండాలని మేము తెలంగాణ నుండి ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. కర్రెగుట్ట ఏదైతే కర్రెగుట్ట సంబంధించి అక్కడ దగ్గర 300 మంది మావోయిస్టులు ఉన్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రధానంగా చెప్తా ఉన్నారు కదా మేడం, ఎట్లా చూస్తారు మరి ఈ కాల్పుల్ని భారత ప్రభుత్వం చేస్తున్న ఆదివాసుల మీద హత్యాకాండగానే గుర్తిస్తున్నాము. వెంటనే అక్కడ కర్రెగుట్ట మీద జరుగుతున్న దాడిని వెంటనే వెనక్కి తీసుకోవాలి. భారత ప్రభుత్వం భారత ప్రజల మీద దాడులు చేయటం అనేది చాలా అమానుషం. అది ఆ హత్యాకాండను వెనక్కి తీసుకోవాలి. అక్కడ ఉన్న పోలీసు బలగాలను వెనక్కి తీసుకోవాలని వామరుల బంధుమిత్రుల సంఘం కోరుకుంటున్నాం. మిత్రులారా, మావోయిస్టులను మొత్తంగా దేశంలో నిర్మూలించాలనే దాంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా కర్రెగుట్టలో మావోయిస్టులు ఉన్నారనే సాకుతోని వేలాది మంది బలగాలను చుట్టుముట్టి వాళ్ళను చంపే ప్రయత్నం ఏదైతే కొనసాగుతుందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మావోయిస్ట్ పార్టీ ఆదివాసుల మీద జరుగుతున్నటువంటి దమనకాండ ఏదైతుందో ఆదివాసులు మా పేరు చెప్పి ఆదివాసులను నిర్మూలించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మేము శాంతి చర్చలకు వస్తాము అని చెప్పి వాళ్ళు అప్పీల్ చేయడం జరిగింది. అందులో భాగంగానే వాళ్ళు ఇప్పుడు కర్రెగుట్ట అనే ప్రాంతంలో ఉన్నారనేది సమాచారం మన మీడియా ద్వారా మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి వాళ్ళు ఎటువంటి కాల్పులకు పాల్పడడం లేదు. కాబట్టి ఈ సందర్భంలో శాంతి చర్చలు జరపాలని మేము ప్రజాస్వామికవాదులు ఎంతోమంది ఈరోజు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రధానంగా అడవి ప్రాంతంలో ఉన్నటువంటి సహజ వనరులు ఎక్కడైతే ఉంటాయో, మణిపూర్ కావచ్చు, ఈరోజు బస్తర్ కావచ్చు, ఆదివాసీ ప్రాంతాల్లో కావచ్చు, వేరే ఎక్కడ ఉన్న ఆ సహజ వనరులు ఉన్నటువంటి ప్రాంతంలో ఆ వనరులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలను నిర్వాసితులను చేయడానికి ఏదో పేరు చెప్పి మావోయిస్టులు కావచ్చు, టెర్రరిస్టులు కావచ్చు, కాశ్మీర్ కావచ్చు, ఈరోజు మణిపూర్ కావచ్చు, ఆయా ప్రాంతాల్లో ఏదో పేరు చెప్పి వాళ్ళను ఆ ప్రజల మీద దాడి ఏదైతే కొనసాగుతుందో అది మంచిది కాదు. ఇంకోటి సహజ వనరులు పర్యావరణాన్ని కాపాడుతున్నటువంటి ఆదివాసుల మీద ఈరోజు దాడి చేయడం అనేది అది అప్రజాస్వామికం. దీన్ని మేము విరుసంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు అందరూ ప్రజాస్వామికవాదులు కోరుకునేది ఏంటంటే శాంతి చర్చలు జరపాలని చెప్పి మావోయిస్ట్ పార్టీ ముందుకు వచ్చింది. ప్రజల పక్షాన ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా శాంతి చర్చలు జరపాలని మేము ప్రజాస్వామికవాదులుగా విరుసంగా మేము కోరుకుంటున్నాం.